ఎందుకయ్యా మనం ఆత్మలో మండుతూ ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఆ ఆగిపోయిన ఒక దీపము ద్వారా ఇంకొక దీపమును మనం వెలిగించలేము. వెలుగుతున్న దీపమే ఇంకొక దీపాన్ని వెలిగించను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ అగ్ని మీలో మండుతున్నప్పుడే మీరు ఎక్కడ వెళుతున్నారో అక్కడెల్లా మీరు వెలుగుని ఇవ్వగలరు. ఆమేన్. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు ఇట్లా పలుకుచున్నారు. దేవుడు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన బిడ్డలని అగ్ని జ్వాలగా, అగ్ని నుండి వచ్చేది ఏంటి? అగ్ని జ్వాల. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనమందరం ఈ లోకములో అగ్ని జ్వాలగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. పోయిన వారం ధ్యానించాం అగ్ని జ్వాల ఏ పని చేస్తుందని. అగ్ని ఒకే చోటలో ఉండును, కానీ అగ్ని జ్వాల ఎప్పుడు అది అన్ని చోట్లలో తిరుగుతూ ఉండు, వ్యాపిస్తూ ఉంటును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అగ్నిని పొందుకొని మనం ఈ లోకం అంతటికి వెళ్ళి ఎక్కడెక్కడ పాప ముళ్ళు కనపడుతుందో, ఎక్కడెక్కడ చీకటి కనపడుతుందో అక్కడల్లా అగ్ని జ్వాలగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒబాద్యా చాప్టర్ 1:18 దేవుడు ఏం చెప్తున్నాడు? ఒబాద్యాలో 1వ అధ్యాయం 18వ వచనములో దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, వింటాం. యాకోబు వంశజులు అగ్ని అగుదురు. అయ్యా, యాకోబు అగ్నిగా ఉండినా యోసేపు వంశజులు ఆయన కొడుకుగా వచ్చిన వారు ఎలా ఉండాలి మాట? మంట అగుదురు. వారు మండగా ఉండిపోతారు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎంతగా మీలో ఉన్న అగ్నిని గుర్తించుకొని ఆ అగ్నిని మీరు అందరికి పంచిపెడుతున్నారో అప్పుడు మీరు ఇంకా ఇంకా గొప్ప మంటగా మారి, ఆమేన్. అగ్ని జ్వాలగా మారి మీరు జీవిస్తారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి తెస్సలోనికి రాసిన లేఖ 5వ అధ్యాయం 19వ వచనంలో పౌలు ఇట్లు చెప్తున్నాడు, ఆత్మను ఆర్పకుడు. ఆత్మను మీరు ఆపివేయకూడదు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ రిటన్, డూ నాట్ పుట్ ఆఫ్ ద ఫైర్ దట్ ఈస్ విత్ ఇన్ యూ. ఆత్మను ఆర్పేయకుడు. నీలో ఉన్న ఆత్మ అగ్నిని నువ్వు ఆర్పివేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమేన్. అందుకే 2వ తిమోతికి రాసిన లేఖ 1వ అధ్యాయం 6వ వచనంలో మరొక చోటలో పౌలు ఎట్లా చెప్తున్నాడు, నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును సజీవముగా ఉంచవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. నేను చేతులుంచి ప్రార్థించినప్పుడు నీవు ఆత్మ నుండి పొందుకున్నది ఒక చిన్న రవ వంటిది. దానిని అని ఊది 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 పెద్ద జ్వాలగా, నిప్పుగా మనం మార్చాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏం చదువుతూ చెప్తుంది? నా హస్త నిక్షేపం వలన నువ్వు పొందినటువంటి అభిషేకాన్ని అభివృద్ధి చేసుకో, ఆ అగ్ని జ్వాలలుగా అభిషేకాన్ని మండించుకో. దర్శన గ్రంథం 3వ అధ్యాయము 15-16 వచనంలో చూశామంటే ఆ రోజు లబోదికియా అనే సంఘానికి యోహాను ఇలా రాస్తున్నారు, అరే మీరు దేవుని పరిశుద్ధాత్మని అగ్ని ద్వారా ఈ తిరుసభ స్థాపింపబడింది. మీరు ఆ తిరుసభలో ఉన్న బిడ్డలు మీలో ఉన్న అగ్నిని మీరు ఉంచుకొని దాన్ని పెద్ద జ్వాలగా, మంటగా మార్చుకోలేదంటే మీ జీవితం ఏమైపోతుంది? మీరు వేడిగా ఉండరు, చలిగా ఉండరు, నులివేచ్చిగా ఉండిపోతారు. వాక్యం చెప్తుంది, వింటాం. నీవు చల్లగానైనను వేడిగానైనను లేక నూలివెచ్చగా ఉన్నావు కనుక నేను నా నోటి నుండి ఉమ్మివేయబోచున్నాను. ఒక కోడిని తీసుకొని
దాని నీటిలో ముంచేశారంటే Hallelujah. ఆ కోడి తన శక్తి అంతా కోల్పోయి తన బలమంతా కోల్పోయి Jesus. అట్లనే పడిపోయినట్లు అయ్యో దేవుని పరిశుద్ధ రక్తము ద్వారా యేసయ్య రక్తము ద్వారా వెలనిచ్చి కొనబడిన సంగమా, దేవుని బిడ్డ, Jesus. Hallelujah. ఆయన దివ్య రక్తముతో కడుగబడి ఆయన పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడి నశించిపోతున్న నీ కుటుంబానికి నీవు వెలుగుగా ఉండవలసిన నీ వెలుగును కోల్పోయి నీలో మండుతున్న ఆ మంట లేకుండా అయ్యో చల్లగా లేక నులివేటిగా వేడిగా లేక నులివేచిగా మారిపోయావా? ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని మిమ్మలను పరిశీలించి చూసుకో. దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు ఎవడో? పరలోక మంటను పొందియున్న ఆ మంట నుండి వచ్చిన జ్వాల నీవు. Fire. Hallelujah. ఎప్పుడైనా ఎట్లయినా నీ జీవితంలోని మంటను తీసివేసి నిన్ను చల్లార్చి సాతాను ఎప్పుడో నీలో పోరాడుతూ ఉంటున్నాడు. ఒక మనిషి తన ఇంటిని విడిచిపెట్టి బయటకు పోయాడంటే బయట ఉన్న ఆపాస సినిమా అన్ని రకమైన పోస్టర్స్ ద్వారా నీలో ఉన్న ఆత్మలోని అగ్నిని ఆయన తీసివేస్తాడు. నీవు బయటకు పోగానే అన్ని రకమైన పాటలు ఎవడెవడో ఫోన్ చేస్తాడు. అక్కడ నుండి వచ్చే పాటలు, సెల్ ఫోన్ నుండి వచ్చే పాటలు, బయట నుండి వచ్చిన సినిమా పాటలు, టీవీ నుండి వచ్చిన భయంకరమైన రెండు రకమైన అర్థంతో ఉన్న పాటలు, నీలో ఉన్న దేవుడు నిన్ను నమ్మి ఇచ్చిన అగ్నిని చల్లార్చుటకు సాతాను ఏర్పరచేవి. కుమార్తె, దేవుడు నిన్ను పిలుస్తున్నారు. ఎక్కడ సాతాను నిలబెడతాడో అక్కడ దేవుని ఆత్మ తన విజయ ఆయన ఫ్లాగ్ ను నిలబెడతాడని, ధ్వజాన్ని ఎత్తుతాడని వాక్యం పలుకుతుంది. ఒక నిమిషం కుడి చేతిని పైకి లేపి ప్రార్థన చేసుకో. ఈ లోకంలో రెండు రకమైన అగ్ని ఉన్నది. ఒకటి పై నుండి వచ్చిన అగ్ని, రెండవది భూమి నుండి వెళ్ళుతున్న అగ్ని. నీవు ఎప్పుడు దేవుని బిడ్డగా నీవు పరిశుద్ధ ఆత్మతో నింపబడుతున్నావో అప్పుడు నీ నుండి నీవు ఆ అగ్ని నుండి అగ్నిని పొందుకొని అగ్ని జ్వాలగా నువ్వు వెళుతావు. బంధింపబడిన వారిని అయ్యా నువ్వు విడుదల వసగుటకు దేవుని అగ్నిగా ఈ లోకములో తిరుగుతావు. ప్రతి దానిని కట్టబడిన దాన్ని నీవు అగ్నిగా వెళుతావు. దేవుడు నిన్ను ఒక అగ్నిగా అగ్ని జ్వాలగా పంపాలని పిలుస్తున్నాడు. దేవా నన్ను అగ్ని జ్వాలగా మార్చని పిలువు. దివ్యోపదేశ కాండం 4వ అధ్యాయము 24వ వచనములో మన దేవుడు ఎట్లు ఉన్నాడని ద బుక్ ఆఫ్ డ్యూట్రానమీ చాప్టర్ 4 verse 24 says, మీ ప్రభువైన యెహోవా దహించి వేయు అగ్ని వంటి వాడు. కుడి చేతిని పైకి లేపి చెప్పండి, నా దేవుడు దహించు వంటి అగ్ని వంటి వాడు, దహించు అగ్ని వంటి వాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 29వ వచనం మన దేవుడు ఎవరని ఇప్పుడు చెప్తున్నాడు. కుడి చేతిని పైకి లేపి చెప్తాము, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే మత్తయి సువిశేషం 3వ అధ్యాయము 11వ వచనములో దేవుడు ఏం పలుకుతున్నాడు? కుడి చేతిని పైకి లేపి చెప్తాము, ఇదిగో నేను నిన్ను
అగ్నితోను మీకు జ్ఞానస్నానం ఇవ్వబోతున్నానంటున్నాడు. ఆ వాక్యం చదువుదాం. నా తరువాత రానున్నవాడు మిమ్ము పరిశుద్ధాత్మతోను అగ్నితోను స్నానం చేయించును. హల్లెలూయా. The one who comes after me will anoint you with my spirit and fire. Hallelujah. ఎడమ చేతిని పైకి లేపి చెప్తాం. లూకాసు విశేషము 12వ అధ్యాయము 49వ వచనము. నేను భూమి మీద అగ్నిని రగిలించుటకు వచ్చి ఉన్నాను. అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. హల్లెలూయా. మనమందరము దేవునికి సేవ చేస్తున్న బిడ్డలుగా, దేవుని అగ్నిని పొందిన బిడ్డలుగా ఉండాలి. కీర్తన 104వ కీర్తన 4వ వచనంలో దేవుడు ఇట్లు పలుకుచున్నాడు. మనమందరము కుడి చేతిని పైకి లేపి చెప్తాము. 104వ కీర్తన 4వ వచనము. గాలులు నీకు దూతలు, తలతలలాడు మెరుపులు నీకు బంటులు. 18వ శతాబ్దంలో జీవించిన జాన్ వెస్లీ అని ఒక దైవజన్ని కూర్చి నేను విన్నాను. ఆయన ప్రతిరోజు ఏడ్చేవాడు మాట, ప్రభువా నా అగ్నిని, నా కన్నులను అగ్నిగా, నీ అగ్ని జ్వాలగా మార్చుమయ్యా. అప్పుడు నేను చూస్తున్నది ఏది కూడా, ఏ పాపం కూడా నా కన్నులను ముట్టుకోకూడదు. నాయనా నా చేతులను అగ్ని జ్వాలగా మార్చుమయ్యా. నేను ఏది ముట్టుకున్నా కూడా దాని పక్కన పాపం రాకూడదు. నాయనా నా నాలుకను అగ్ని జ్వాలగా మార్చుము, నా చేతులను అగ్ని జ్వాలగా మార్చుము, నా పాదాలను అగ్ని జ్వాలగా మార్చుము. ఆయన ఏడ్చిన వాడు మాట. ఒకరోజు ఆయన ప్రయాణం చేయుచుండగా ఒక ఊరికి వాక్యం చెప్ప వెళ్ళాడు మాట. ఆ ఊరు చేరగానే ఏమైంది, ఆయనలోని అగ్ని జ్వాల అక్కడ ఉన్న వారు అందరినీ పట్టుకునింది. అక్కడ ఎవడోడు సిగరెట్ కాఫీ త్రాగుతాడు, అన్ని వదిలిపెట్టి, దేవా నేను పాపి, నన్ను మన్నించు, నన్ను పరిశుద్ధపరచు, నీ అగ్నితో నింపుమా, నీ అగ్నితో నన్ను నింపుమా. అందరూ వారు అక్కడ ప్రార్థన చేశారు మాట. మీరు కూడా ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రభువా నన్ను కూడా ఈరోజు నీ అగ్నితో నింపుమయ్యా, నీ అగ్ని జ్వాలగా నన్ను మార్చుమయ్యా. ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని, నీ శరీరంలో ఏ భాగము త్వరగా పాపములో బలహీనములో పడిపోతుందో, మనందరము బలహీనమైన వారే, ఆయన ముందు నిలబడుటకు యోగ్యులము కాము. ఆయనను దేవుడు యెషయాను పిలిచాడు, పాపి యెషయా పెదవులను తాకాడు. మోషే ముందు ఆయన అగ్నిగా నిలబడ్డాడు. ఈ రోజు ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నీవు కూడా పిలువుము. దేవా నన్ను నీ అగ్ని జ్వాలగా మార్చుము. నీ మంట నుండి వస్తున్న అగ్ని జ్వాల నేనే. నా కుటుంబ బాధలను, నా కుటుంబ పాపములను, నా కుటుంబ సమస్యలను కాల్చివేయు అగ్ని జ్వాల నేనే. నా కుటుంబానికి దీపం నేనే. అందుకే యెషయా గ్రంథము అధ్యాయం 60 వచనములు 1 నుండి 2 వరకు చూశామంటే, the whole world is lying in darkness and everybody is covered with thick darkness, but upon you my light will shine, he said. Hallelujah, 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 hallelujah. కుడి చేతిని పైకి లేపి చెప్తాము. యెషయా గ్రంథము అధ్యాయం 60 వచనములు 1 నుండి 2 వరకు. సియోను
సియోను లెమ్ము, లెమ్ము, ప్రకాశింపుము, ప్రకాశింపుము, వెలుగు ప్రాప్తించినది, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది, నీపై వెలుగొందుచున్నది, ధరణిని చీకట్లు ఆవరించి ఉన్నను, ధరణిని చీకటి ఆవరించినను, జాతులను తమస్సు కప్పి ఉన్నను, తాములో తమస్సు కప్పి ఉండినను, ప్రభు అగ్ని నీపై ఉదయించును, ప్రభుని అగ్ని నీపై దహించును, అతని కాంతి నీపై తేజరిల్లును, అతని కాంతి నీపై తేజరిల్లును. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు ఎన్నుకొన్న లేబిలుతో ఆయన ఇట్లు పలికెను. లేబియ గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. The Lord spoke in the book of Leviticus chapter 6 verse 13. The fire in the altar, O my son, you are serving in the altar. The fire in the altar should not be put off. It should be always burn. Amen. And you are the altar. Jesus. When you offer your life to God, Hallelujah. God will make you altar. Amen. And in you the fire will burn. Hallelujah, Jesus. దేవుని Hallelujah. వాక్యం ఇట్లు సెలవిస్తుంది, వింటాము. పీఠం మీద అగ్ని ఎప్పుడు మండుచునే ఉండవలేను. చెప్పండి, నా బలిపీఠమని, నా బలిపీఠమని, దేహం మీద, ఈ జీవితం మీద, జీవితం మీద పరిశుద్ధాత్మాగ్ని పరిశుద్ధాత్మాగ్ని ఎప్పుడు మండుతూ ఉండాలి, ఎప్పుడు మండుచూ ఉండాలి. అది ఆరిపోకూడదు, అది ఆరిపోకూడదు. హల్లెలూయా. 2 చేతుల పైకి లేపి ప్రభుతో చిన్న ప్రేయర్ చేసుకో. నాయనా, నీ మంట, నీ అగ్ని ఎప్పుడు ఆరిపోకూడదయ్యా, ఆ కృప దయచేయమయ్యా. నాయనా, నీ మెప్పు ఎప్పుడు మండుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 18వ వచనము. ఏ స్త్రీ రేయం పగలు ప్రార్థించి ఆమె వెళుతున్నారో ఆమె తన ఇంటికి దేవుని వెలుగును చూపించే దీపముగా ఉంటారు. హల్లెలూయా. దేవుని నుండి వచ్చే అగ్ని 2 కార్యాలు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకవైపు ఆయన కోసం దాహముతో ఉన్న బిడ్డలకు అది వెలుగుగా మారిపోతుంది, మరోవైపు దుర్మార్గములో పడిపోయి నశించిపోతున్న వారిని అది కాల్చివేయి మంటగా మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 14వ అధ్యాయము వచనములు 24 నుండి 25 వరకు చదవండి. అక్కడ ఇలా రాయబడి ఉన్నది. యావే వేకువ జామున మేఘ స్తంభము నుండి అగ్ని స్తంభము నుండి ఐగుప్తు దేశపు సైన్యం వైపు పారదూచెను, ఆ బలగమును గగ్గోలు పడినట్లు చేసెను. ఆయన చక్రములను అడ్డగింపగా వారి రథములు ముందునకు కదలలేక కదిలినవి. ఇశ్రాయేలును వదిలి పారిపోదాము రండు, యెహోవా వారికి తోడు నిలిచి మనతో పోరాడుచున్నాడు అని ఐగుప్తు దేశీయులు కేకలు వేసిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేల్ ప్రజలు నడుచుకుంటూ వెళుతుండగా దేవుడు వారి ముందు వెలుగుగా వెళ్ళెను. ఆమేన్. జీసస్. వెలుగుకు వెనుక కదా చీకటి వస్తుంది. అది మామూలు దీపం, కానీ దేవుని దీపం ఏమవుతుంది? వారు వెంట వచ్చిన వారికి ముందు ఇశ్రాయేల్ ప్రజలకు చూపించిన ఆ వెలుగు అక్కడ చీకటిగా మారిపోయింది. వారు గుర్రములు ఆ చీకటిని చూచి ముందుకు వెళ్ళలేకపోయినాయి. ఆ రథములు ఇటు అటు వెళ్ళగా వాళ్ళందరూ చెప్పారు, దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు మనకు విరోధముగా యుద్ధం చేస్తున్నాడు, మన ముందుకు సాగిపోలేమన్నారు. హల్లెలూయా. నీవు దేవుని వెలుగుతో వెళుతున్నప్పుడు బిడ్డ ఈ సమస్యలను చూసి, ఈ శోధనలను చూసి, ఈ ఆటంకాలను చూసి ఈ లోకపు మనిషిగా మారవచ్చు. అటు ఇటు అని మనుషులు దగ్గర ఆ పని చేసి ఈ పని చేసి నిన్ను కాపాడే అవసరం లేదు.
దేవుడిచిన వెలుగును అగ్నిని పట్టుకో, ఆమేన్. అది నీకు వెలుగుగా ఉండును. ఆమేన్. నీకు హాని చేయి వారికి అది చీకటిగా మారి ఆమేన్. వారు రథములను నాశనం చేయును, ఆమేన్. వారు గుర్రములు పడిపోతాయి. హల్లెలూయా. 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 Where are you training your heart and mind? అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో వేదన పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? మీ జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారా? దురాత్మ చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? అయితే రండి, మన పరిశుద్ధాత్మ కేంద్రం నందు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే స్వస్థత ప్రార్థనలో పాల్గొని దేవుని నిండైన దీవెనలు పొందండి. నేను నీకు